సాతానుడు ఆశపడతాడు. మీరు ఎప్పుడైనా పోయినసారి వచ్చినప్పుడు నేను ఒక చక్కటి మాట చెప్పాను మీకు. దొంగ నోటు చూసారా? ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా? ఎలా ఉంటుంది? అసలు నోట్ లాగానే ఉంటుంది. అంతా ఒకటే. గాంధీ తాత ఉంటాడు, గాంధీ తాత కన్నులుంటాయి, గవర్నర్ సైన్ ఉంటుంది, 100 రూపాయలనే ఉంటుంది దానిపైన కూడా. అంతా అదే కలరు, అదే పేపర్, అంతా అదే ఉంటుంది. ఎక్కడో మనకు తెలియని చోట ఒక మర్మంగా ఏదో లొసుగుంటుంది. ఆ లొసుగుని తెలుసుకుంటే అది దొంగ నోటు అని మనకు తెలియాలి కదా. దొంగ నోటు చేసేవాడు ఇది దొంగ నోటు అని చెప్పి ముద్రిస్తాడా? కాదు, ఇది మంచి నోటు అనే ముద్రిస్తాడు. అలాగే సాతాను కూడా యేసు క్రీస్తు నుంచి, క్రీస్తులో ఉన్న సరళత నుండి మిమ్మల్ని తొలగించాలి అని ఆశపడతాడు. సాతానుడు అలా ఆశపడతాడు కాబట్టే మీ క్రీస్తు గురించే మాట్లాడతాడు, కన్యమరియకు పుట్టిన క్రీస్తు గురించే మాట్లాడతాడు, ఆదాము వంటి క్రీస్తు గురించే మాట్లాడతాడు, పరిశుద్ధుడైన క్రీస్తు గురించే మాట్లాడతాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు అని మాట్లాడతాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు అని చెబుతాడు. అన్నీ ఒకటే, కానీ ఒక్కటి మాత్రం దొంగ నోటు. ఏంటది?